అయోధ్యలోని రామ మందిరానికి మన తెలంగాణలోని హైదరాబాద్లోని బేన్పల్లిలో అనురాధ టింబర్ డిపో నుంచి అయోధ్య రామ మందిరానికి ఉపయోగించే ప్రధాన ద్వారాలను తలుపులను కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాదాపు తలుపులు పూర్తి కావస్తుంది. దాదాపు రామ మందిరం దాదాపు జనవరి 22న రామాలయం ప్రారంభం కావడంతో ఇటు హైదరాబాద్కి అయితే ఒక ప్రత్యేకత అయితే సంతరించుకుంది. దాదాపు దేశంలోనే మనం రామ మందిరం ఎప్పుడు నిర్మాణం అవుతుంది, అయోధ్య రామ మందిరం ఎప్పుడు నిర్మాణం అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణంలో మన హైదరాబాద్కు ఇంత ఖ్యాతి దక్కడం అయితే గర్వంగా ఉందని చెప్పుకుంటున్నారు. టింబర్ డిపో వారు గతంలో యాదగిరిగుట్టలోని ప్రధాన దేవాలయం యాదగిరి నరసింహస్వామి దేవాలయానికి ప్రధాన ద్వారాలు కూడా చేసిన ఘనత కూడా వాళ్ళకే ఉంది. దాదాపు అది చూసే యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్కి చెందిన కంపెనీ అనురాధ టింబర్ డిపో పెదలవాడ శరద్ బాబు గారిని పిలిపించుకొని మరి ఎల్ఎండి కంపెనీ వారితో సంయుక్తంగా వీళ్ళు ద్వారాలు అయితే చేయడం జరిగింది. దాదాపు ఒక 18 ప్రధాన ద్వారాలకు బంగారు పూర్తితో కూడిన ద్వారాలను డిజైన్ ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేస్తున్నారు. దాదాపు రామాయణంలోని ప్రధాన ఘట్టాలను కూడా ఈ తలుపులపై చిత్రీకరించినట్టు కూడా మనకు చెదలవాడ రమేష్ బాబు చెప్పారు. దాదాపు ఈ 18 ద్వారాలను దాదాపు గత సంవత్సరం జూన్లో కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకుని అప్పటి నుంచి 24 గంటలు రాత్రి పగళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు. దాదాపు తమిళనాడుకి చెందిన కుమారస్వామి రమేష్లతో కూడిన ఒక ప్రత్యేక బృందం 60 మంది సభ్యులు ఉన్నారు. 60 మంది సభ్యులు 24 గంటలు కష్టపడి ఈ తలుపులను అయితే చెక్కడం జరుగుతుంది. దాదాపు మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా కలార్షకు చెందిన నాణ్యమైన టేకును ఇందులో ఉపయోగించారు. దాదాపు ఫారెస్ట్లో ఏపుగా పెరిగిన చెట్ల నుండి మంచి నాణ్యమైన అంటే ఎక్కువ సంవత్సరాలు మన్నికగా ఉన్న టేకును తీసుకున్నారు. అయోధ్య రామ మందిరానికి బల్లార్ష టేకును ఉపయోగించి హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలో అయితే అనురాధ టింబర్ డిపో వాళ్ళు అయితే తయారు చేస్తున్నారు. దాదాపు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ఆలయంలో ఏవైతే ద్వారాలు తయారు చేశారో అంతకన్నా ఎక్కువగా అంటే డిజైన్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే తలుపులను అయితే ఎత్తుగా ఉండే తలుపులను దాదాపు ప్రధాన ద్వారాలు అయితే ఒక 18, ఇటు మిగతావి ఒక 100 తలుపులు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి అయోధ్యలో రామ మందిరానికి అయితే తీసుకువెళ్తున్నారు. తెలవాడ రమేష్ బాబును యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే అభినందించారు. దాదాపు ఆ శిల్పకళ ఎంతో నాణ్యంగా ఉంది, దాదాపు చాలా అద్భుతంగా ఉంది అని కూడా అభివర్ణించారు. దాదాపు చంద్రబాబు రమేష్ బాబు కూడా దాదాపు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన తెలంగాణ నుంచి మళ్ళీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా ఈ తలుపులు తయారు కావడం పట్ల ఈ స్థానికులు తెలంగాణ ప్రజలైతే చాలా సంతోషంగా ఉన్నారు.